గురుగారు ఇందాక మీరు చెప్పారు. ఈ జాతకాలు చూపించుకునేటప్పుడు జాగ్రత్తగా చూపించుకోవాలి అని. ఇప్పుడు ప్రశ్న మీ వైపు నుంచి. ఈ వాస్తు కావచ్చు, జాతకాలు కావచ్చు, లేదా ఏదైనా దోషాలుంటే పరిహారాలు చెప్పమని కావచ్చు. ఎళ్తున్నప్పుడు ఎంతమంది నిజంగానే సరైన జాతకాన్ని, సరైన పరిహారాన్ని చెప్తున్నారు? సమాజంలో మీరు తప్పుగా అయ్యో! అనుకోకండి. ఆ! ఇప్పుడు వీళ్ళు కూడా భక్తి పెరిగింది, భయం పెరిగింది, చెప్పేవాళ్ళ సంఖ్య పెరిగింది. పుట్టగొడుగుల్లాగా బయటకు కనిపిస్తున్నారు. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ముగ్గురిని చూస్తే భయం ప్రపంచంలో ఎవరికైనా. మొట్టమొదటిగా వైద్యుడి దగ్గరికి వెళ్ళాలంటే వాడు ఎంత లాగుతాడో అని భయం. పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏ తప్పుడు కేసులు పెట్టి ఎంత లాగుతారో అని భయం. పురోహితుడి దగ్గరికి వెళ్తే ఏ పూజలు చెప్పి ఎంత లాగుతాడో అని భయం. వీళ్ళు ముగ్గురు డేంజరే ప్రస్తుతానికి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వాళ్ళిద్దరు పక్కన పురోహితులు కూడా స్థానం వచ్చింది గురువుగారు. తప్పనిసరిగా అమ్మ. కానీ ఇక్కడ ఒకటి చెప్తాను, సరైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసి ఏది అవసరమో అది చెప్తే. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే క్యాన్సర్ ఉందనుకోండి, టెస్టులు ముందు 100 రాస్తాడు, జ్వరం దగ్గర నుంచి క్యాన్సర్ వరకు. అన్ని అక్కర్లేదుగా, జాతకం అనేది నీకు అంత పరిస్థితి ఏం అక్కర్లేదుగా. చక్కగా కనపడుతున్నప్పుడు ఏది అవసరమో అది రాస్తే బాగుంటుంది. కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి అది అర్జించి అది ఇది ఇది అది ఇది మొత్తం ఒక్కొక్కరికి 90,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు చేయించేవాడి స్థాయిని బట్టి కూడా మళ్ళీ మారుతుంది, దాని రేటు మారిపోతుంది. అవునా? ఒక ఇంట్లో శాంతి కార్యక్రమానికి 25 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి పురోహితులు ఉన్నారు. 25 లక్షలు. 25 లక్షలు ఉంటే ఫ్లాట్ కొనుక్కుంటాడు మధ్యస్థ కుటుంబీకుడైతే. అవునా? మధ్యతరగతి కుటుంబీకుడు చిన్న ఫ్లాట్ కొనుక్కుంటాడు జనప్రియాలోనో జనచైతన్యాలోనో హాయిగా. ఎక్కడో ఒక చోట ఓపెన్ ప్లాటర్నో కొనుక్కుంటాడు, ఏదో దూరంలో అయినా కొనుక్కుంటాడు, కూతురు పెళ్ళప్పుడు ఇవ్వచ్చు కట్టంగా అని. అలాంటి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నారు. ఇక్కడ చండీ హోమాలు, వాస్తు పూజలు, ముహూర్తాలు, ఈ పెళ్ళిళ్ళు చేయించడాలు, వీటిల్లో కూడా జాతకాలు. ఈ జాతకాలు చూడటం అనేది పుస్తకంలో చదువుకోవాలి, మస్తకంలోకి ఎక్కించుకోవాలి. ఎంతసేపు పుస్తక విద్య తప్పితే మస్తక విద్య లేకపోతే ఏం చేస్తారు నాన్న? కానీ కనిపించే వాళ్ళలో 80% మంది అలానే ఉన్నారు గురువుగారు. సింపుల్ నాన్న. ఇప్పుడు కుల మత భేద విచక్షణ లేదు, ప్రతి ఒక్కళ్ళు జ్యోతిష్కుడే. దాంట్లో ఏంటి, డిగ్రీ వరకు చదువుతున్నారు, చూస్తున్నారు, ఉద్యోగం రావట్లా, సాఫ్ట్వేరు మహా అయితే 30,000, 40,000, 50,000, 1,00,000 రూపాయలు. అలా కాదు, 4 పుస్తకాలు తిరగేస్తాం, అయిపోయింది, మరగేస్తాం, అందరితో ఆడుకుంటాం. ఇదే జ్యోతిష్యం. అవునా కాదు? ఇప్పుడు జరుగుతున్న అదే గురుగారు, అదే నుంచి వచ్చిన ప్రశ్నే. మీరు చెప్తున్నారు చూపించుకోవాలి, ఎక్కడ చూపించుకోవాలి? ఇద్దరి దగ్గరికి వెళ్తే, ఇది నేరుగా అడిగిన ప్రశ్న గురువుగారు. ఇద్దరి దగ్గరికి వెళ్తే ఇద్దరు 2 వేరు జాతకాలు చెప్తారు, ఎవరిని నమ్మాలి మేము? డిఫరెంట్. ఇక్కడ ఒకటి చెప్తాను, లాజికల్గా ప్రతి ఒక్క దానికి ఒక శ్లోకం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది నాన్న. ప్రాక్టికల్గా ఏదైతే ఉందో దాన్ని చెప్పారు ఎవరు కూడా. కానీ సగం తెలిసినటువంటి వాడికి, పూర్తిగా తెలిసినటువంటి వాడికి డిఫరెన్స్ అర్థమైపోతుంటుంది. విషయం వాళ్ళని చూడగానే అర్థమైపోతుంది, ఇప్పుడు కరెక్ట్గా చెప్తాడా లేదా. ఎంతసేపటికి ఒకే లాజిక్ పట్టుకొని ఊగుతూ ఉంటారు చూడండి, అది లాజిక్ కాదు. లాజిక్ అది అంతే, అంటే వాళ్ళకి తెలిసిన లాజిక్, అది వాస్తవం కాదు. జరగబోయేది ఒక్కటే చెప్పడం జ్యోతిష్యం కాదు, జరిగింది కూడా చెప్పగలిగింది మాత్రమే జ్యోతిష్యం. అది నమ్మి మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని బోర్డు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పోయి జ్యోతిష్యం అంటే వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంటుంది ఆటోమేటిక్గా.